హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ప్యాక్ చేయడానికి చక్కగా టేస్టీగా అలాగే సింపుల్గా ఉండే బనానా చాక్లెట్ బ్రెడ్ని అయితే చూద్దాము ఇంట్లో మిగిలిపోయిన అరటిపండ్లు ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి కదా సో పండిన అరటిపళ్ళతో చక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు ఇది ఎగ్లెస్ కాబట్టి ఎసెన్స్ కూడా అవసరం లేదు సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పెద్దవైతే ఒక పెద్ద బనానా ఇంకొక హాఫ్ బనానా అయితే సరిపోద్ది చిన్నవి అయితే 2 అరటిపళ్ళు పండినవి చక్కగా వేసేసుకొని ఫోర్క్తో ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ముక్కలు ఉండేలా చూసుకోవాలన్నమాట దీంట్లో నేను అరకప్పు వరకు బెల్లం తురుము వేస్తున్నాను లేదంటే పంచదారైనా వేసుకోవచ్చు బెల్లం బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట వేసి ఈ రెండు మిక్స్ అవ్వడానికి కొంచెము పాలైతే యాడ్ చేసుకున్నామంటే బెల్లం చక్కగా కరిగిపోయి మంచిగా టెక్స్చర్ అనేది బాగుంటుందన్నమాట సో కొంచెం పాలైతే వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మొత్తం కరిగిపోతుంది బనానా మాత్రం అక్కడక్కడ పీసెస్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బటరు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట రెండు కలిపి 1/3 కప్పు తీసుకున్నాను సో అదైతే వేసేసుకొని చక్కగా ఈ విధంగా బ్లెండ్ చేసేసుకుంటే మొత్తము బటరు ఆయిల్ నెక్స్ట్ బెల్లము మిల్క్ అన్నీ వేసాం కదా మిక్చర్ చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా 1 కప్పు వరకు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వచ్చేసి మైదానే వేసాను ఈరోజు సో 1 కప్పు మైదా వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నామంటే బ్యాటర్ అనేది చక్కగా రెడీ అవుతుంది ఈ బ్యాటర్ వచ్చేసి రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే కాదు కొంచెం గట్టిగానే ఉంటుందన్నమాట ఎందుకంటే బనానా వేసాం కాబట్టి దీనిలో ఇప్పుడు డార్క్ చాక్లెట్ పీసెస్ అలాగే ఆల్మండ్స్ అనమాట బాదాము తురిమిని వేస్తున్నాను డార్క్ చాక్లెట్ లేకపోతే నార్మల్ చాక్లెట్స్ అయినా కూడా మనం కట్ చేసి పీసెస్ లాగా అయితే వేసుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు నేను ఒక స్క్వేర్ మోల్డ్లో ఉన్న బ్రెడ్ మోల్డ్ తీసుకొని దానికి ఆయిల్ రాసి పిండితో చక్కగా స్ప్రింకిల్ అయితే చేశాను సో దీంట్లోకి నేను తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేస్తున్నాను అనమాట సో పైన మళ్ళీ కొంచెం ఆల్మండ్స్ చాక్లెట్ చిప్స్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే స్ప్రింకిల్స్ వేసేస్తున్నాను అనమాట సో మన దగ్గర ఎంత చాక్లెట్ ఉంటే అంత వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాక్లెట్ది నేను బ్యాటర్ కలిపే ముందే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను అనమాట అంటే ఈ గిన్నె వచ్చేసి 1/2 గంట పాటు వేడయింది సో ఈ వేడైన గిన్నెలో నేను స్టాండ్ పెట్టేసుకొని చక్కగా బ్యాటర్ వేసిన బ్రెడ్ మోల్డ్ని అయితే పెట్టేసుకుంటాను మన దగ్గర ఏ మోల్డ్ ఉంటే ఆ మోల్డ్ పెట్టుకోవచ్చు సో నేను బ్రెడ్ అన్నాను కాబట్టి స్క్వేర్గా ఉన్నదాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న కప్స్లో వేసుకునైనా మనం పెట్టుకోవచ్చు అనమాట పెట్టిన తర్వాత ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో టూత్ పిక్ ఈ విధంగా గుచ్చామంటే పిండి అనేది అంటుకోకుండా ఉంది అంటే మనకి బ్రెడ్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఆల్రెడీ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఇలాగే వదిలేకుండా చల్లారేంత వరకు తీసేసి పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట సో అప్పుడు బ్రెడ్ అనేది ఇంకా మాడకుండా అయితే ఉంటుంది సో బ్రెడ్ అయితే రెడీ అయింది ఇంకా దీన్ని పెట్టేసుకొని కొంచెం బాగా కూల్ అయిన తర్వాత అప్పుడైతే డిమోల్డ్ చేసుకుంటే బ్రెడ్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే నేను డిమోల్డ్ చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేసింది చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట చాలా బాగుంది మామూలు బయట ఫ్రూట్ బ్రెడ్ ఉంటుంది కదా అలా ఆ టైప్లో ఉందన్నమాట వెనక నుండి చూస్తుంటే సో ఇప్పుడు టర్న్ చేసి అయితే చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉంది చాలా ప్లఫీగా అయితే కుదిరిందనమాట బ్రెడ్ ఈ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే చాక్లెట్ బనానా బ్రెడ్ వచ్చేస్తుంది బనానా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో దీన్ని అయితే పీసెస్ లాగా కట్ చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా స్నాక్గా చాలా బాగుంటుంది టీ టైం స్నాక్గా కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా స్పంజీగా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగుంది బటర్ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ బనానా బ్రెడ్ మీకైతే అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ మై టేస్టింగ్ టైం అనమాట సో ఒక పీస్ అయితే టేస్ట్ చేశాను మధ్యలో చాక్లెట్లు తగులుతూ చాలా అయితే బాగుంది బ్రెడ్ థ్యాంక్ యూ సో మచ్